పిల్లల ఇద్దరన్నా రోజు శోకాలు నీ ఇంట్లోనే. హై బీపీ గాంగానే దగ్గర్లో ఎస్ఐ సనతు నగరుకెళితే చూసిండ్రు డాక్టర్లు చేసిండ్రు టెస్టులు బయటకొచ్చి చెప్పే ఇబ్బంది లేదంటూ. అంతలోనే నీవు వాకింగ్ చేస్తుంటే మనసు తాయి కొందే నడిసే నిన్ను చూసి కొడుకులు బిడ్డలు అంతా చుట్టూ నిండి దీమెంతో చెప్పిండ్రు మేమంతలేమంటూ. దవాఖాన్లా అడ్మిట్ అయ్యినాక కొడుకు శ్రీకాంత్ 11 కొట్టే రాత్రి నీకు అవస్థ వెరుగంగానే ఓ నాన్న ఇంటికి ఫోన్ చేసేనా ఓ అన్న జల్దీన రమ్మనంటూ రవితోనా. టిఫిన్ తేనా పోయిండో లేదోనే కొడుకుకు ఈ వార్త తెలిసినాక అయ్యో అల్లుడు కొడుకులంతా ఓ నాన్న దవాఖాన దారి మళ్ళీ. అయ్యో ఇది ఏమి కీడు గడియా ఓ నాన్న అందరివి బండ్లు చూడే రంగా ఆగిపోతా ఉన్నాయే నువ్వు మాకు దూరమయ్యేటందుకా. డాక్టర్లొచ్చి ఈసీజీ తీస్తూ సిపిఆర్ చేస్తూ వైద్యం ఇచ్చినారు ఎప్పటోలేగా బెడ్ ఖాళీ అయితే ఐసీయూ లేస్తంటూ. డాక్టర్లన్న మాట గుండె బరువు దించే గుడిలున్న దేవుడ కరుణిస్తివంటూ మనసారా చూసిరి ఈ యొక్క సెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కోడళ్ళు నీకు ధీమా. ఇక పంపిండ్రే ఐసీయూకు నీకు వెంటిలేటర్ పెట్టిరే ఓ నాన్న నీ 5 కొడుకులతో నీ బిడ్డలు కంట నిద్ర లేకుండా దవాఖాన్లా నీ భార్య లేడుస్తుందే. అయ్యో ఏ తీరు నయమైతాడో అనుకుంటా. నీ బిడ్డలాంటి కోడల్లే సునీత అనిత మౌనిక రాజేశ్వరి నీ భార్యలను దార్చ చూస్తుండగా వాళ్ళు భయముల్లో పడుతున్నారే. అయ్యో పెయినిండా పైపులయ్యా నీకు కనుసూపు లేదు అయ్యా అంటూ కట్టుకున్న భార్యలే నిన్ను చూస్తూ కంట తడి పెడుతున్నారు. సికింద్రాబాదులో బన్సీలాలు పేట సీసీ నగరులోన చిన్నపాటి కొలువు ప్రైవేటు దుకుణంల 40 ఏండ్ల నుండి నమ్మినవే అన్నా. రాణిగంజిలోని మిఠలు షాప్లో నువ్వు సేటు మెచ్చిన మనిషి నీ సాటి రారెవరు. నమ్మి పోయినా నేను నోటి మాట మీద లెక్కలెన్నో గట్టేవో పరశురాము. నేడు నువ్వు లేని షాపు నాకు ఎందుకంటూ ఏడుస్తూ సర్పరాజు మీ సేటు కన్నీరే తీస్తున్నాడే. జీవిలేని నీ తనవు తాడనన్నాగజోడు అనదమ్ములోలే మేము ఎంతో కలివిడి గుందుంటిమి అని అంటూ సేటు కన్నీరే తీస్తుండగా కొడుకులు గొల్లున శోకాలన్నా ఓ అన్న ఎంత చక్కని మనిషివే ఓ నాన్న మాకిప్పుడు నువ్వు దూరమే అంటూ పంచ పాండవులు చూడన్నా కొడుకులు ప్రభాకర్ హరి బాబు
రవి శ్రీకాంత్ రఘు అంతరందిలో నా ఓ నాన్న మాతోని మాట్లాడవే. బిడ్డలంటే నీకు ఎంతో పిచ్చి ప్రేమ బయటకిచ్చే ఎంతో కోస పెడతారంటూ నీ ఇద్దరు బిడ్డల్ని మేనల్లులాకిచ్చి కండ్ల ముందే ఉంటే కడుపు నింపుకుంటూ లక్ష్మీబాయి దివ్యాలు నీ మాటలు తెలిసి బిడ్డలు చూడే శోకాన నీ కాడ కొడుకులంటల్లు ఎంటే ఉన్నారు నీతో మావయ్య మంచిగా మాలో గలవాలంటూ నీ బలుగమంతంటున్నానే నీవు సెయ్యిడ్సి ఓతివోయే సారి చేసేది చేసినాము మేము దక్కలేదంటున్నారే డాక్టర్లు అది విన్న అల్లుళ్ళు జాంగీరు రావేందర్ నమ్మలేరు నీ మరణము అన్న నాతోని మాట్లాడమానే నాన్నను అనుకుంటా సిన బిడ్డనే దివ్య నీ కొడుకు రవితోననే ఏడుతూ తలువంగ నువ్వు చూడవే నువ్వు ఏడవద్దురా చెల్లమ్మా అంటూ తీమెంత ఎప్పుతున్నా అయ్యో నీ ప్రేమ మరువలేరే బిడ్డలు బిక్కున దుఃఖాలన్నా ఇంటికెవ్వరొచ్చిన గాని ప్రేమెంతో చేసేది కొడుకుల ఫ్రెండ్స్ వస్తే తినేదాకా వదలాక కొడుకులో చూసి గోరు ముద్దలు పెట్టే ఫ్రెండు తండ్రి ప్రేమ మరువాని అతిథులు మనవరాళ్ళు అందరూ తిన్నాక మిగిలినాక తింట మనసు నింపుకుంటా అనుకుంటా అందరి కడుపు నింపే నాన్న కనుమూసి వాయంటూ నీ బలుగమే అన్నా జనగాం జిల్లా సొంతూరు ధర్మకంచే గ్రామాన జనమంతా అడుగుతుందే పరశురాము పానంగా మెదులుతుండే అని అంటూ బన్సీలాల్ పేటలో నా సీసీ నగరు బలుగాము దుఃఖాననే ఓ నాన్న కాడుగాలంగా కన్నీటనే అయ్యో బన్సీలాల్ పేటలోనే నాన్న భాగ్యనగరు పట్టణం చూడు బాధ చెందుతున్నదే. మీ తల్లిదండ్రి నరసింహులు రమల్లమ్మ రమ్మంటూ వెలిసినరా బిడ్డంటూ మేనత్త ఎల్లమ్మనే నీ భార్యలతో దుఃఖమన్నా అయ్యో కడసారి కాడుదాకా కన్నీట మనువల్లు మనువరాలు జాహ్నవి జోవిక కుష్మిత వంతిక హరిణి గీతికతో ఏషిక శరణ్య కౌశికు నిఖిలు కార్తికేయాలందరూ నంద కిషోరు వైభవు రోను కన్నీళ్ళ పెడుతున్నదే రఘు నీ చిన్న కొడుకు పెళ్ళి కొరకు తిప్పలెన్నో పడ్డవే నాన్న నా పెళ్ళి చూడముందే నువ్వు దూరమై పోతున్నవే కొడుకు శ్రీకాంత్ కు పిల్లలైతే నీకు ఆనందం ఎంత అవునో తన పిల్లల్ని చూడముందే నువ్వు సుక్కల్లో కలిసినవా నీకు బాధెంత ఉన్నా గానీ ఫోన్లోన నీ యొక్క సెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు చెప్తువు నాన్న నీ బలుగం వచ్చినదే మన్మరల్ అన్న ప్రసన అవ్వపోయే నాను కనుమూసి ఓతివయే శరణ్య కోసోలే చూస్తున్నవే అంటూ నీ కొడుకు రవి చూడవే ఓ నాన్న ఏ తీరు మళ్ళొత్తవే నువ్వు మాలోన మళ్ళీ గలువే అంటూ కొడుకులు
ఊరు బిడ్డలంతా అయ్యో నీ దారి చూస్తున్నరే పరిసరం పక్కకే జరిగినవా మాకు దూరమై పోతున్న